ఫ్రెండ్స్ ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ ఈ బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. సో నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదవడానికి టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే చూద్దాము. ఫ్రెండ్స్, ఈ టాప్ 20లో నేను ఎన్ఐటీస్ అండ్ ఐఐటీస్ అండ్ ట్రిపుల్ ఐటీస్ని అయితే ఎక్స్క్లూడ్ చేశాను. అండ్ ఈ కాలేజెస్ ముఖ్యంగా ఏంటంటే మనకు ఒకవేళ ఇక్కడ కౌన్సిలింగ్లో సీట్ రాకపోయినా మనకి మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఉండే టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజెస్ని అయితే నేను ఇక్కడ చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనకి ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, అదేవిధంగా మనకి గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ గవర్నమెంట్ కాలేజెస్లో ఏంటంటే ఒక 75% వచ్చేసి మనకి కౌన్సిలింగ్ కింద వెళ్ళిపోయినా మిగతా 25% అయితే మనకి మేనేజ్మెంట్ కోటా అయితే ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేస్తే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అండ్ మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో తెలపండి. మనకి లిస్ట్లో నెంబర్ 1 వచ్చేసి ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇంకా ఈ కాలేజ్ ఓవర్వ్యూ విషయానికి వస్తే ఈ కాలేజ్ వచ్చేసప్పటికి మనకు 2001లో స్టార్ట్ చేశారు. గాంధీనగర్ గుజరాత్లో ఈ యూనివర్సిటీ అయితే ఉంది. ఇన్స్టిట్యూషన్ వచ్చేసప్పటికి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్, మొత్తం 50 acresలో ఈ కాలేజ్ అయితే బిల్డ్ చేశారు. అండ్ మనకి అడ్మిషన్ చేయడానికి 2 ప్రాసెస్ అయితే ఉన్నది. అందులో ఫస్ట్ ఏంటంటే మన జేఈఈ మెయిన్ మార్క్స్ ద్వారా 35% సీట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనం డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళి కౌన్సిలింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా సెకండ్ టైప్ వచ్చేసప్పటికి 40% ఆఫ్ వెయిటేజ్ ఫ్రమ్ జియూ సెట్, అంటే గుజరాత్లో జరిగే ఎంసెట్ లాంటిది, అందులోంచి 40% అండ్ మన బోర్డ్ ఎగ్జామ్ నుంచి 60% తీసుకుని క్యాలిక్యులేట్ చేసి వాళ్ళైతే మనకి సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఏసీపీసీ కౌన్సిలింగ్ ద్వారా 50% సీట్స్ అండ్ 50% వచ్చేసప్పటికి ఎన్ఆర్ఐ కోటా ద్వారా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు, అంటే మేనేజ్మెంట్ కోటా. అండ్ దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసి 107th ఇన్ ఇండియా అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే మీడియన్ ప్యాకేజ్ వచ్చేసప్పటికి 16.64 2022 ఇది. అండ్ 2021 విషయానికి వస్తే యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసప్పటికి 19.9 lakhs అయితే ఉంది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి. ఫస్ట్ ఇయర్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసప్పటికి 3.03 lakhs అయితే ఇక్కడ మనకి పే చేయాల్సి ఉంటుంది. సెకండ్ కాలేజ్ విషయానికి వస్తే లక్ష్మీ నివాస్ మిట్టల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దీన్ని 2003లో ఎస్టాబ్లిష్ చేశారు. మనకి జైపూర్ రాజస్థాన్లో యూనివర్సిటీ అయితే ఉంది. ఇది వచ్చేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ యూనివర్సిటీ. ఇది వచ్చేసి మనకి జేఈఈ మెయిన్ కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనకి LNMIIT జైపూర్ కౌన్సిలింగ్ అని చెప్పి వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్ ద్వారా కూడా మనకి ఇక్కడ వీళ్ళు అడ్మిషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మొత్తం 100 acresలో ఈ కాలేజ్ అయితే ఉంటుంది. అండ్ దీని ర్యాంకింగ్ వచ్చేసప్పటికి 2051 నుంచి 300 మధ్యలో అయితే ఉంటుంది. ఇంకా ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే మీడియన్ ప్యాకేజ్ వచ్చేసప్పటికి 8.10 lakhs, ఓవరాల్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసప్పటికి 11.9 lakhs. సిఎస్సి యొక్క యావరేజ్ ప్యాకేజ్ విషయానికి వస్తే 12 to 13 lakhs అయితే మనకి అప్రాక్స్గా ఉంటుందని చెప్పారు. ఇంకా ఫస్ట్ ఇయర్ ఫీ స్ట్రక్చర్ విషయానికి వస్తే మనకి పర్ ఇయర్ 5.10 lakhs, అంటే మనకి 5,10,000 అయితే మనకి ఫస్ట్ ఇయర్ ఖర్చు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇది వచ్చేసి 1956లో ఎస్టాబ్లిష్ చేశారు. మనకి పంజాబ్లో అయితే యూనివర్సిటీ ఉంటుంది. ఇన్స్టిట్యూషన్ టైప్ వచ్చేసప్పటికి మనకి ప్రైవేటు. 70% సీట్స్ అయితే మనకి జేఈఈ ద్వారా ఫిల్ చేస్తారు. అండ్ మిగతా 30% వచ్చేసి మనకి PCM బోర్డ్, అంటే మనకి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎంపీసీ ఉంటాయి కదా, ఆ బోర్డ్ ఎగ్జామ్ ద్వారా 30% సీట్స్ అయితే మనకి ఇక్కడ ఫిల్ చేస్తారు. మొత్తం 250 acresలో ఈ క్యాంపస్ అయితే ఉంది. అండ్ దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసప్పటికి 23rd అయితే ఉంది. ఇంకా ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే మీడియన్ ప్యాకేజ్ వచ్చేసప్పటికి 8 lakhs, యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసప్పటికి 9 to 10 lakhs. అండ్ సిఎస్సి యావరేజ్ ప్యాకేజ్ విషయానికి వస్తే 11 lakhs అయితే మనకి ఇక్కడ ఉంటుంది. అండ్ మనకి ఫస్ట్ ఇయర్ ఫీ స్ట్రక్చర్ విషయానికి వస్తే 4.98 lakhs నుంచి 4.51 lakhs నుంచి 4.98 lakhs వరకు ఉంటుంది. సో మనకి ఇక్కడ సిఎస్సి, సిఎస్బిఎస్ అండ్ సిఓఈ కంప్యూటర్ రిలేటెడ్ కోర్స్కి అయితే 4.98 lakhs. అండ్ సర్క్యూట్ బ్రాంచెస్ అండ్ అదర్ బ్రాంచెస్ విషయానికి వస్తే 4.51 lakhs పర్ యానం అయితే ఇక్కడ ఫీజు అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బిట్ మెస్రా, అంటే బిర్లా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ మెస్రా. ఇది బిట్స్ పిలాని కాదు, ఇది వేరే కాలేజు. అండ్ ఇది వచ్చేసి 1955లో ఎస్టాబ్లిష్ చేశారు. మనకి జార్ఖండ్ రాంచీలో ఉంది. కాలేజ్ టైప్ వచ్చేసప్పటికి ప్రైవేటు. అండ్ దీంట్లో కనుక మనకి సీట్ కావాలంటే జాసా అండ్ సిసాప్ కౌన్సిలింగ్ ద్వారానే మనకి సీట్ అయితే వస్తుంది. మొత్తం 780 acresలో ఈ కాలేజ్ అయితే ఉంది. దీని ర్యాంకింగ్ వచ్చేసి 46th ఇన్ ఇండియా. ఇంకా ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసప్పటికి 10.2 lakhs అయితే ఉంది. సిఎస్సి యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 13 నుంచి 14 lakhs అయితే ఉంది. ఇంకా ఫీ స్ట్రక్చర్ విషయానికి వస్తే పర్ ఇయర్ 3.6 lakhs అయితే ఇక్కడ ఖర్చు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రీయ విద్యాలయ కాలేజ్. ఇది 1963లో ఎస్టాబ్లిష్ చేశారు. మనకి బెంగళూరులో ఈ కాలేజ్ అయితే ఉంది, కర్ణాటకలో. మొత్తం 16.85 acresలో ఈ కాలేజ్ అయితే ఉంది. మనకి అడ్మిషన్ విషయానికి వస్తే కామెడెక్ అండ్ కేసెట్ ద్వారా వీళ్ళైతే అడ్మిషన్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసి 77th ఇంజనీరింగ్. ఇంకా ప్లేస్మెంట్ విషయానికి వస్తే మీడియన్ ప్యాకేజ్ వచ్చేసప్పటికి 8.93, యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసప్పటికి 10.61 అండ్ సిఎస్సి యావరేజ్ ప్యాకేజ్ విషయానికి వస్తే 12 to 14 lakhs అయితే మనకి అప్రాక్స్ అని చెప్పారు. ఇంకా ఫీ స్ట్రక్చర్ విషయానికి వస్తే
కేసెట్ ద్వారా వెళ్తే మనకి 1.9 lakhs అయితే వీళ్ళు ఫీజు అయితే తీసుకుంటారు. ఒకవేళ మనం కామిడెక్ ద్వారా వెళ్తే 3.35 lakhs అయితే మనం ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేపటికి బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది వచ్చేసి 1946లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది బెంగళూరు కర్ణాటకలో యూనివర్సిటీ ఉంది. మొత్తం 11 acres యూనివర్సిటీ అయితే ఉంది. సో దీనికి కూడా అడ్మిషన్ ఏంటంటే కామిడెక్ అండ్ కేసెట్ ద్వారా ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీని ర్యాంకింగ్ వచ్చేసరికి 98th ఇంజనీరింగ్ ఇన్ ఇండియా. ఇంకా ప్లేస్మెంట్ విషయానికి వస్తే మీడియన్ ప్యాకేజ్ వచ్చేసరికి 8 lakhs, ఓవరాల్ యావరేజ్ ప్యాకేజ్ విషయానికి వస్తే 8.5 నుంచి 9 lakhs, సిఎస్సి యావరేజ్ ప్యాకేజ్ విషయానికి వస్తే 10 to 10.5 lakhs పర్ యానం అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా ఫీ స్ట్రక్చర్ విషయానికి వస్తే కేసెట్ ద్వారా వెళ్తే మనకి 1.9 lakhs, కామ్డెక్ ద్వారా వెళ్తే మనకి 3.3 lakhs పర్ యానం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి టెస్ట్ బెంగళూరు, ఈ కాలేజ్ గురించి చాలా మందికి అయితే తెలుసు. ఇది 1972లో ఎస్టాబ్లిష్ చేశారు, కర్ణాటక బెంగళూరులో అయితే ఉంది. సో ఏరియా వచ్చేసి 25 acres. సో మనకి జేఈమెన్ ద్వారా అడ్మిషన్ ప్రొవైడ్ చేస్తారు, పీసెట్ ద్వారా అడ్మిషన్ ప్రొవైడ్ చేస్తారు, అండ్ కేసెట్ ద్వారా కూడా అడ్మిషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసరికి 83rd ఇన్ ఇండియా. ఇంకా ప్లేస్మెంట్ విషయానికి వస్తే మీడియన్ ప్యాకేజ్ వచ్చేసరికి 7.3 lakhs అయితే ఉంటుంది. ఓవరాల్ యావరేజ్ ప్యాకేజ్ విషయానికి వస్తే 8 to 9 lakhs ప్యాకేజ్ అయితే ఉంటుంది. ఇంకా సిఎస్సి యావరేజ్ ప్యాకేజ్ విషయానికి వస్తే అప్రాక్సిమేట్లీ 10.1 lakhs పర్ యానం అయితే మనకి ఇక్కడ ఉంటుంది. ఇంకా ఫీ స్ట్రక్చర్ విషయానికి వస్తే కేసెట్ ద్వారా వెళ్తే 2.8 lakhs, పీసెట్ ద్వారా వెళ్తే మనకి 5.35 lakhs, అండ్ మనకి ఇది సర్క్యూట్ బ్రాంచెస్కి అయితే 4.85 lakhs అయితే పే చేస్తే చాలు. అండ్ నెక్స్ట్ పిఈసి చండీగఢ్ వచ్చేసి అంటే పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ చండీగఢ్ విషయానికి వస్తే 1921లో ఎస్టాబ్లిష్ చేశారు. మనకి చండీగఢ్లో యూనివర్సిటీ అయితే ఉంది, గవర్నమెంట్ కాలేజ్. సో ఇదేంటంటే మనం జోసా ఆర్ సీసాప్ కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మొత్తం 149 acres ఈ కాలేజ్ అయితే ఉంది. అండ్ దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ విషయానికి వస్తే 70th ఇన్ ఇండియా. ఇంకా ప్లేస్మెంట్ విషయానికి వస్తే మీడియన్ ప్యాకేజ్ వచ్చేసరికి 9 lakhs, యావరేజ్ ప్యాకేజ్ విషయానికి వస్తే 10 to 11 lakhs, అండ్ సిఎస్సి యావరేజ్ ప్యాకేజ్ విషయానికి వస్తే 12 lakhs అప్రాక్సిమేట్లీ మనకు ఉంటుంది. ఇంకా ఫీ స్ట్రక్చర్ విషయానికి వస్తే 2.52 lakhs అయితే మనకి ఇక్కడ పర్ ఇయర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వీర్మాత జీజాబాయ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ముంబైలో అయితే ఉంది. ఇది 1887లో ఇది ఎస్టాబ్లిష్ చేశారు. మొత్తం 16 acres ఈ కాలేజ్ని అయితే బిల్డ్ చేశారు. అండ్ దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ విషయానికి వస్తే 82 ఇన్ ఇండియా. అండ్ దీనికి అడ్మిషన్ విషయానికి వస్తే మనకి మహారాష్ట్ర టీసెట్ అని ఉంటుంది, అదైతే రాయాల్సి ఉంటుంది. ఇంకా ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే మీడియన్ ప్యాకేజ్ వచ్చేసరికి 7.54, ఓవరాల్ యావరేజ్ ప్యాకేజ్ విషయానికి వస్తే 8.88 lakhs, సిఎస్సి యావరేజ్ ప్యాకేజ్ విషయానికి వస్తే 10 to 12 lakhs అయితే మనకి అప్రాక్సిమేట్లీ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేపటికి ఫీ స్ట్రక్చర్ 1.9 lakhs హాస్టల్ ఇంక్లూడెడ్. సో హాస్టల్తో కలిపి మనకి 2 lakhs వరకు అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సర్దార్ పటేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది 2005లో ఎస్టాబ్లిష్ చేశారు ముంబై మహారాష్ట్రలో. మొత్తం 47 acres ఈ కాలేజ్ అయితే ఉంది. అండ్ దీనికి ఎంహెచ్టీసెట్, జేఈ మెయిన్స్ అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఎంహెచ్టీసెట్ కౌన్సిలింగ్ ద్వారా కూడా సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 143rd ఇన్ ఇండియా దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్. ఇంకా ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే మీడియం ప్యాకేజ్ వచ్చేసరికి 8.5, ఓవరాల్ యావరేజ్ ప్యాకేజ్ విషయానికి వస్తే 12.4. ఇంకా 2021 అయితే 10.96 అయితే ఉంది. ఇంకా సిఎస్సి యావరేజ్ ప్యాకేజ్ విషయానికి వస్తే 12 to 13 lakhs అప్రాక్సిమేట్లీ వీళ్ళైతే చూపించారు. ఇంకా ట్యూషన్ ఫీ విషయానికి వస్తే 1.72 lakhs పర్ యానం అయితే ఉంటుంది. నెక్స్ట్ కాలేజ్ విషయానికి వస్తే మనకి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పూణే, ఇది 1854లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది మహారాష్ట్ర పూణేలో అయితే మనకుంది. సో ఏరియా విషయానికి వస్తే 36 acres ఈ కాలేజ్ అయితే బిల్డ్ చేశారు. ఎంహెచ్టీసెట్ కౌన్సిలింగ్ ద్వారా మనకైతే ప్రొవైడ్ చేస్తారు. 52 వచ్చేసి దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్. ఇంకా ప్లేస్మెంట్ విషయానికి వస్తే మీడియం ప్యాకేజ్ వచ్చేసరికి 7.87 lakhs, ఓవరాల్ యావరేజ్ ప్యాకేజ్ విషయానికి వస్తే 8 to 9 lakhs, సిఎస్సి యావరేజ్ ప్యాకేజ్ విషయానికి వస్తే 9.5 to 10.5 lakhs అయితే ఉంటుంది. అండ్ ఫీ స్ట్రక్చర్ విషయానికి వస్తే 1.45 lakhs అయితే మనకి పర్ యానం అయితే ఖర్చు అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ, ఇది 1941లో ఎస్టాబ్లిష్ చేశారు, ఢిల్లీలో అయితే ఉంది. ఇది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. అడ్మిషన్ విషయానికి వస్తే మనకి జేఈమెన్ మార్క్స్ ద్వారా జాక్ కౌన్సిలింగ్ అని చెప్పి మనకి వేరేగా జరుగుతుంది. ఆ కౌన్సిలింగ్ ద్వారా మనకి అడ్మిషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 163 acres ఈ కాలేజ్ అయితే ఉంది. అండ్ 36 వచ్చేసి దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఇండియాలో. ఇంకా ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే సిఈఎస్సి యొక్క యావరేజ్ వచ్చేసేపటికి 17 to 18 lakhs, ఇది అన్అఫీషియల్గా జరిగింది. అండ్ ఓవరాల్ యావరేజ్ ప్యాకేజ్ విషయానికి వస్తే 15 to 16 lakhs అయితే ఉంటుంది. మీడియన్ ప్యాకేజ్ విషయానికి వస్తే 11 lakhs అయితే ఉంటుంది. మనకు ఫీ స్ట్రక్చర్ వచ్చేసేపటికి 2.34 lakhs పర్ యానం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేపటికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, ఇది వచ్చేసేపటికి 1983లో ఎస్టాబ్లిష్ చేశారు. ఢిల్లీలో యూనివర్సిటీ ఉంది. ఇన్స్టిట్యూషన్ టైప్ వచ్చేసేపటికి గవర్నమెంట్. మనకి జాక్ కౌన్సిలింగ్ ద్వారా ఈ కాలేజీలో కూడా సీట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 88th ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఇండియా. ఇంకా మీడియం ప్యాకేజ్ వచ్చేసేపటికి 13 lakhs, ఓవరాల్ యావరేజ్ ప్యాకేజ్ విషయానికి వస్తే 15 to 16 lakhs, సిఎస్సి యావరేజ్ వచ్చేసేపటికి 17 to 19 lakhs అయితే ఉంటుంది.
ఉంటుంది. ఫస్ట్ ఇయర్ ఫీ స్ట్రక్చర్ విషయానికి వస్తే 2.63 lakhs per annum అయితే మనకి ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేపటికి ఇందిరాగాంధీ ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఫర్ ఉమెన్, ఇది 1998లో ఎస్టాబ్లిష్ చేశారు. ఢిల్లీలో అయితే ఉంది గవర్నమెంట్ కాలేజ్. సో ఇది కూడా జాక్ ఢిల్లీ కౌన్సిలింగ్ ద్వారా మనం అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, ఓన్లీ ఫర్ ఉమెన్స్. దీని NIRF ర్యాంకింగ్ వచ్చేసరికి 161 అండ్ దీని యావరేజ్ ప్యాకేజ్ విషయానికి వస్తే CSEకి 20 నుంచి 21 lakhs అయితే ఉంటుంది. అండ్ మనం ఓవరాల్ యావరేజ్ చూసుకుంటే 19.15 lakhs, మీడియన్ వచ్చేసేపటికి నాట్ అవైలబుల్. ఇంకా ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి 2.15 lakhs per annum అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మహారాజా అగ్రసెన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది 1999లో ఎస్టాబ్లిష్ చేశారు. ఢిల్లీలో యూనివర్సిటీ అయితే ఉంది. ఇన్స్టిట్యూషన్ టైప్ వచ్చేసరికి ప్రైవేటు. అడ్మిషన్ వచ్చేసరికి మనకి JEE మెయిన్ మార్క్స్ ద్వారా ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా GGSIPU కౌన్సిలింగ్ ద్వారా కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. మొత్తం 41 acresలో ఈ కాలేజ్ అయితే ఉంది. అండ్ దీని NIRF ర్యాంకింగ్ కూడా 251 నుంచి 300 మధ్యలో అయితే ఉంటుంది. ఇంకా ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే 8.15 lakhs అయితే మీడియం ప్యాకేజ్. ఓవరాల్ ప్యాకేజ్ విషయానికి వస్తే 9.5 lakhs అయితే ఉంటుంది. ఇంకా CSE యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి 10 to 10.5 lakhs అయితే ఉంటుంది. అండ్ దీని ఫీ వచ్చేసరికి పర్ యానం 2.73 lakhs అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ జదవ్పూర్ యూనివర్సిటీ, ఇది 1955లో ఎస్టాబ్లిష్ చేశారు. వెస్ట్ బెంగాల్ కోల్కతాలో మనకి యూనివర్సిటీ అయితే ఉంది. ఇది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. సో దీంట్లో మనం WBJE అయితే రాయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి వెస్ట్ బెంగాల్ యొక్క ఎంసెట్ ఎగ్జామ్ అన్నమాట. సో 67.6 acresలో ఈ కాలేజ్ అయితే ఉంటుంది. మొత్తం దీని NIRF ర్యాంకింగ్ వచ్చేసరికి 17th ఇన్ ఇండియా. ఇంకా ప్లేస్మెంట్ విషయానికి వస్తే CSE అండ్ IT యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి 18 to 20 lakhs అయితే ఉంది. అండ్ ఓవరాల్ యావరేజ్ ప్యాకేజ్ 12.6 lakhs అయితే ఉంది. అండ్ మీడియం ప్యాకేజ్ వచ్చేపటికి 9.75 lakhs అయితే ఉంది. దీని ఫీ స్ట్రక్చర్ విషయానికి వస్తే పర్ ఇయర్ వచ్చేసేపటికి 30.3K అంటే 30,000 ఫర్ IT హాస్టల్ ఇంక్లూడెడ్. ఇంకా అదర్ బ్రాంచెస్కి వచ్చేసరికి 3.3K 3,300 రూపీస్ అయితే వీళ్ళు చెప్పారు. ఇంకా నెక్స్ట్ కలకత్తా యూనివర్సిటీ విషయానికి వస్తే ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1867 వెస్ట్ బెంగాల్లో మనకి యూనివర్సిటీ ఉంది. అండ్ ఇది వచ్చేసి గవర్నమెంట్ యూనివర్సిటీ. ఇది కూడా WBJE ద్వారా అంటే వెస్ట్ బెంగాల్ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా మనం సెలెక్ట్ చేసుకుంటారు. మొత్తం 2.7 acresలో ఈ కాలేజ్ అయితే ఉంది. దీని NIRF ర్యాంకింగ్ వచ్చేసరికి 11th ఓవరాల్. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి మనకి CSEకి 11 to 13 lakhs అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్ ప్యాకేజ్ వచ్చేసరికి 10 to 11 lakhs, మీడియం ప్యాకేజ్ వచ్చేసరికి 9.3 lakhs అయితే ఇక్కడ ఉంటుంది. మనకి 8K per year అంటే 8,000 per year అయితే ఫీజు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కాలేజ్ గురించి అందరికీ తెలుసు, బిట్స్ పిలాని, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పిలాని. ఇది వచ్చేసి 1929లో ఎస్టాబ్లిష్ చేశారు, ప్రైవేట్ కాలేజ్. సో దీనికి మనకి ఎగ్జామ్ అందరికీ తెలుసు, బిట్ చాట్ రాయాల్సి ఉంటుంది. 328 వచ్చేసి 320 acresలో ఉంటుంది, 328 acresలో. అండ్ దీని NIRF ర్యాంకింగ్ వచ్చేసరికి 26th ఇన్ ఇండియా. అండ్ ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే CSE ప్యాకేజ్ వచ్చేసి యావరేజ్ 25 lakhs కన్నా ఎక్కువైతే ఉంటుంది. అండ్ ఓవరాల్ ప్యాకేజ్ కూడా మనకి 16 to 18 lakhs మధ్యలో అయితే ఉంటుంది. ఫస్ట్ ఇయర్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి 5.63 అయితే ఉంటుంది. నెక్స్ట్ మణిపాల్ యూనివర్సిటీ, ఇది 1957లో ఎస్టాబ్లిష్ చేశారు, కర్ణాటకలో ఉంది, ప్రైవేట్ టైప్ యూనివర్సిటీ. MET మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా వీళ్ళైతే కౌన్సిలింగ్ అయితే ప్రొవైడ్ చేసి మనకి అడ్మిషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 313 acresలో ఈ కాలేజ్ అయితే ఉంది. దీని NIRF ర్యాంకింగ్ వచ్చేసరికి 51 ఇన్ ఇండియా. అండ్ దీని మీడియం ప్యాకేజ్ వచ్చేసరికి 7 lakhs. CSE యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి 10 to 11 lakhs. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి 8.8 lakhs అయితే వీళ్ళు చూపించారు.